సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ, చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ. రాను రాను ముంబైకి రాను, రాను ముంబైకి రాను. ఏంది రమాకాంత్ రెడ్డి ఏదో ఇంటర్వ్యూస్తోనో లేకపోతే కాంట్రవర్సీస్ న్యూస్లతోనో స్ట్రింగ్ ఆపరేషన్స్తోనో మన ముందుకు వస్తారనుకుంటే సడన్గా ఇట్లా ఫోక్ సాంగ్స్తో ముందరకు వస్తున్నానని అనుకుంటున్నారా? ఎస్. ఎందుకంటే ప్రస్తుతం నేను ఇప్పుడు పాడిన పాటలు ఏదైతే ఈ పాటలు రాసిన లిరిసిస్ట్ కానీ ఈ పాట పాడిన అదేవిధంగా ఈ పాటకు డ్యాన్స్ చేసిన ఒక వ్యక్తి ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్లోనే కాదు, ఆ వ్యక్తి ఇప్పుడు తెలంగాణలోనే ట్రెండింగ్లో ఉన్నాడు. ఆయన పాటలు ఆయన మరెవరో కాదు, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాము రాథోడ్. వాళ్ళ స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల్ గోపులాపూర్ గ్రామం. అయితే ఆ పర్సన్ ఈ పాటలు పాడి ఆయన వాడిన రాను ముంబైకి రాను అనే పాట దాదాపు 52 కోట్ల మంది చూసిందంటే అంత ఈజీ కాదు. అయితే ఈ పాటని ఇటీవల మిస్ వరల్డ్ పోటీల్లో నైజీరియాకి చెందిన ఒక విశ్వసుందరి ఆమె కూడా ఈ పాట పాడింది. అంటే మీకేమైనా తెలుగు పాట తెలుసా అంటే రాను ముంబైకి రాను బాగా వైరల్ అవుతున్న పాట నాకు తెలుసని పాడింది. Or Bollywood song, anything you can do it for your fans. I have a song. Ranu, hey Ranu, Ranu, Bombay ke Ranu, Ranu, Bombay ke Ranu. సో దాంతో ఆయన స్థాయి మా మహబూబ్ నగర్ నుండి ప్రపంచ స్థాయికి పోయిందనడంలో ఎలాంటి అనుమానం లేదు, ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఆయన సొంతంగా రాసి పాడి దానికి నృత్యం చేసి ఈ స్థాయిలో ఆయన ఆ స్థాయికి పోయిండు. కాబట్టి ఇటీవల బిగ్ బాస్ సీజన్ 9కి ఆయనని సెలబ్రిటీ హోదాలో ఆయనని ఒక మెంబర్గా కంటెస్టెంట్గా తీసుకోవడం జరిగింది. అయితే ఒక మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ నుండి బిగ్ బాస్ రాము రాథోడ్ పయనం ఎలా జరిగింది, ఆయన ఎన్ని కష్టాలు పడి, ఎందుకంటే ఏది అంత ఈజీగా రాదు, ఆయన ఏ రేంజ్లో ఎన్ని కష్టాలు పడి ఒక నార్మల్గా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వ్యక్తి బిగ్ బాస్లో ఒక సెలబ్రిటీ హోదాలో ఆ స్థాయికి ఒక కంటెస్టెంట్గా పోయిందంటే ఆయన ఎన్ని కష్టాలు పడి ఉంటాడు, వారి కుటుంబ నేపథ్యం ఏంటనే విషయాలు వారి కుటుంబ సభ్యులతో అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, రాము రాథోడ్ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళిండు అంటే ఆయన మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం గోపులాపూర్ విలేజ్ గ్రామానికి చెందిన వ్యక్తి ఇప్పుడు బిగ్ బాస్లో సెలబ్రిటీ హోదాలో అక్కడికి వెళ్ళిండు ఒక కంటెస్టెంట్గా. సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను మంచిగా ఫీల్ అవుతున్నా సార్. చాలా ఆనందంగా ఉంది నాకు. నా కొడుకు చిన్నతనంలోనే ఆయన డ్యాన్స్ చేసి పైకి వచ్చిండు, పాట రాసిండు, పాట పాడిండు, డ్యాన్స్ చేసిండు, అంత చేసిండు. నాకు చాలా ఆనందంగా ఉంది. నా కొడుకు ఇప్పుడు బిగ్ బాస్కి పోయిండని అంటే నాకు చాలా 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 అంటే చాలా గౌరవం నా కొడుకు మీద. నా కొడుకు బంగారము. నా కొడుకు ఇట్లాంటి కొడుకు పుట్టినాడంటే నాకు చాలా అదృష్టము, దేవుడిచ్చిన వరం నా కొడుకుకు. నాకు చాలా మంచి పని అంటే చాలా మంచి పని చేస్తున్నాడు నా కొడుకు. పేరు తెస్తున్నాడు, జిల్లాకే పేరు తెస్తున్నాడు నా కొడుకు. అయితే అమ్మ ఇప్పుడు నేను ఒకటి అడగాలి. అయితే రాము రాథోడ్ చిన్న ఉన్నప్పుడు మీరు కానీ మీ భర్త అంటే మీరు కూలి పని కోసం ముంబైకి పోతుండే, మరి అట్లాంటిది ఆయన ఇక్కడ వాళ్ళ అన్నోళ్ళు అనుకోండి, వాళ్ళ అక్కోళ్ళు అనుకోని వాళ్ళు ఆయనని చదివిపించిండ్రు, ఆయనని పెద్దగా చేసిండ్రు. అయితే మరి ఇప్పుడు ఆ టైంలో ఆయన అసలు అంటే ఒక ఇంటర్మీడియట్ వరకు చదివిండు. ఎట్లా ఈ పాటల మీద మోజు ఎట్లా వచ్చింది? ఎందుకంటే మీరు లంబాడి ఏదైతే సాంప్రదాయం సంస్కృతి దాన్ని కూడా అంటే దీంట్లో కలుపుకుంటూ ఇప్పుడు ప్రజెంట్గా పాటలు రాయడం ఆయననే, పాడడం ఆయననే, దానికి డ్యాన్సులు కూడా ఆయనే చేస్తుండే. అంటే ఈయనకి ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్నాయని నీకు ఎట్లా తెలిసింది? ఆయన ఏమైనా కోచింగ్ తీసుకున్నాడు ఆయన? అంటే సార్ ఏం తీసుకోలేడు, కోచింగ్ తీసుకోలేడు, ఏం తీసుకోలేడు. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయన ఏం చేస్తుండంటే సినిమా పాటలు వేసుకొని డ్యాన్స్ చేస్తుండే. అంటే మా ఇంట్లో ఒక టేబుల్ కాటు, టీవీ, సౌండ్ బాక్సులు అన్నీ తెచ్చినాం మేము చిన్నగా ఉన్నప్పుడు. తెస్తే ఆయన ఏం చేసిండంటే ఇంకా ఇట్లా డాన్స్ చేసుకుంటే ట్రై చేస్తే ఇంకా ఎట్లా చేస్తాడంటే అట్లా చేస్తుండే, ఎవరికి రాకుండా ఆ డ్యాన్సు. ఇంకా ఇట్లా చేసుకుంటే అట్లా స్కూల్కి పోతుండే, ఇంకా స్కూల్కే పోతుండే. పోయి ఇక మంచిగానే చదువుకుంటుండే, మంచిగానే డ్యాన్స్ చేస్తుండే. కానీ అక్కడ చేసింది మాకు గుర్తులేదు. ఇంకా ఇంటికాడ చేస్తేటప్పుడే చూసి నువ్వెందుకు ఇట్లా చేస్తావు బిడ్డ, నువ్వు ఎందుకు ఇట్లా డ్యాన్స్ చేస్తావు, ఏం చేస్తావు అంటే, అమ్మ నేను స్కూల్కి పోతున్నాను, నేనేం ఊకే ఉట్టిగుండి ఏం డ్యాన్స్ చేస్తలేను, నేను నేర్చుకుంటుండా అనే. సరే బిడ్డ నేర్చుకో పో అని అన్నా అని తోలిచ్చినాం. బాగానే చేసుకున్నాడు, బాగానే ఇంకా పేరు తెచ్చుకున్నాడు. ఇక మా నాయన మా కూడా అప్పుడు భజనకారు ఉండే. మా నాయన మా ఊళ్ళో కూడా భజన ఎవరైనా చేస్తుంటే నా కొడుకు పోయి కూర్చుంటుండే. అట్లా చిన్న ఉన్నప్పుడు ఉండే ఈ పాటల దానిపైన ఆసక్తి ఎక్కువ ఉంది. శక్తి ఎక్కువ ఉంటుండే నాకు. అంటే పాటల మీదే ఆయన ఎవ్వరు పాటలు చిరంజీవి పాట రాని, ఇంకా ఎవ్వరు పాట రాని, అదే చిరంజీవి సార్ పాట రాని ఏం రాని ఆయన డ్యాన్స్ చేసుకుంటూనే ఉంటుండే. ఆ బిరులు డ్యాన్స్ చేస్తుండే చూడు సార్, ఆ డ్యాన్స్కు చాలా బిరులు చేస్తుండే ఆయన. కాలు ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి అని మొత్తం తెలుసు ఆయనకు, అన్నీ చేస్తుండే. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఈయన ఎన్నో ఆయన? ఇవాళ చిన్న ఆయన. ఈయన చిన్న ఆయన. ఎంతమంది పిల్లలు? 5 మంది. 5 మంది పిల్లలు. అంటే కవుల పిల్లలు 2 లాస్ట్.
ఈయన ఇంగా 5 నిమిషాల ముందే అనుకో, ఓ ఆయన చిన్నదనుకో. అచ్చా! ఈ చిన్నోడే అని పెట్టుకున్నాం ఇంగ పెళ్లి కాలేదు గదా! అయితే మరేంది అంటే ఇప్పుడు 'బిగ్ బాస్‌ల' ఈయన ఫస్ట్ రావాలని మీరేమన్నా కోరుకుంటున్నారా? ఎట్లా? ఆ! రావాలే సార్. హ్మ్. నా కొడుకు మంచిగా కొప్పు గెలుచుకొని రావాలే. హ్మ్. ఆ! మేము గూడా కోరుకుంటున్నాం. రాము రాథోడ్ మన పాలమూరాయన, మన మామనారాయన. ఆయన కప్పు రావాలే. నేను కూడా అందరిని కోరుకుంటున్నాం. అందరూ కూడా సపోర్ట్ సపోర్ట్ జేయాలి. అందరూ సపోర్ట్ జేయాలి. ఓటింగెయ్యాలే. నా కొడుకు ఎంకరేజ్ జేయాలే. చేస్తేనే మన ఊరికి, జిల్లాకు పేరు తెస్తాడు నా కొడుకు. ఇన్ని సార్లు తెచ్చిండు. ఇప్పుడు గూడా తెస్తాడు నా కొడుకు. నాకుంది ఆ నమ్మకం ఉంది. నా కొడుకు మీద నాకు అభిమానం ఉంది. అంతా ఉంది నాకు. నా కొడుకు తెస్తాడనే గదా నాకు ఎంత హిమ్మతున్నది నేనీడ ఉన్నది. ఈ లెవెల్‌కొచ్చినాం మేము. కిరణ్ మీరు రాము రాథోడ్ వాళ్ళ అన్నయ్య. అయితే మీకు ఎలా తెలిసింది? అంటే ఈ పర్సన్ ఇప్పుడు నార్మల్‌గా ఎవరైనా చదువుతున్నారంటే అరే! చదువుకోవాలి మనం ఏమైనా జాబ్ తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం బాగా ఉన్నోళ్ళం గాదు. ఏదో జాబ్ చేస్తేనే, ఏదో పని చేస్తేనే ఇంటికేమన్నా మనకు అదైతది. అట్లాంటిది ఆయన అంటే ఇంటర్ వరకే చదువుకొని ఇట్లా డాన్సులని, పాటలని ఇట్లా ఆయన పోతుంటే మీరెప్పుడన్నా అరేయ్! ఎందుకు ఇట్లా పోతున్నావు? చదువుకోరా ఏమన్నా జాబ్ చేయరా అని ఏమన్నా చెప్తుంటిరా మీరు? అంటే చాలా అసలు. మేము మేము చదువుతుంటే అతను గూడా చదువుతున్నాడు. అంటే బాగా ఇంట్రెస్ట్ డాన్స్ అన్నమాట. మాకు తెలవదు. ఆయన డాన్స్ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు ఎందుకురా మంచిగా చదువుకొని మంచిగా జాబ్ చేసుకోవచ్చుగా. ఇది నీకు దీనితోని ఏం సాధ్యమైతది? అవును. ఎవరు పిలిచేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. నువ్వేం చేస్తావు? అవసరం లేదు. నీ ఇంట్లో చేసుకునేది బయట నువ్వు ఎవరైనా పిలుస్తున్నా నువ్వు పోవడానికి చాయిస్ ఉంటది. అవును. పిలవరు, చేయరు. పోయి ఏం చేస్తావు? అవసరం లేదు మనకి డాన్సులు అవన్నీ అవును. అని చెప్పేస్తే అతను లేదన్నా దీంట్లో కూడా వస్తే రావచ్చు. చేస్తాం. మన ప్రయత్నం మనం చేద్దాం. వచ్చే వరకు వేచి ఉండాలన్నట్టు డాన్స్ ఎక్కువ చేస్తున్నానన్నమాట. అయితే కిరణ్ ఇంకొకటి ఇప్పుడు నార్మల్‌గా మనం చూస్తే మిడిల్ క్లాస్ మీరు. మనం ఒక పాటని దాన్ని లిరిసిస్ట్ ఆయనే రాసిండు, ఆయనే పాడిండు. దానికి ఈవెన్ కొరియోగ్రఫీ అంటే స్టెప్స్ కంపోజ్ చేయడం కూడా రాము రాథోడనే తెలిసింది. అయితే ఇంత నాలెడ్జ్ ఎట్లకెళ్ళొచ్చింది? ఇంకోటి దాంతో పాటు ఒక పాట బయటికి రావాలంటే దాన్ని స్టూడియోకెళ్ళాలి. ఎనకాల డాన్సర్స్ మనం చూస్తే కూడా ఒక పాట 'రాను ముంబైకి రాను' పాట చూస్తే కూడా 52,00,00,000 మంది చూసిరంటే నాట్ ఏ జోక్ అది. అంత ఈజీ కాదు. కానీ అంత కావాలంటే దాని ఇంకా కష్టం చాలా ఉంటది. చాలా. అంటే ఇంతమంది డాన్సర్స్ అది డాన్స్ కంపోజిషన్ అనుకోండి, లేకపోతే ఇంకకెళ్ళి మ్యూజిక్ గాని అంటే మ్యూజిక్ మిక్సింగ్ గాని ఓ స్టూడియోకెళ్ళాలి. ఖర్చుతో కూడుకున్న పని. ఎలా సాధ్యమైంది? మరి మీరేమో మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్. ఎట్లా అయినా ఇవన్నీ చేయగలిగారు? అంటే స్టార్టింగ్ అతను నార్కర్నూల్‌లో ఒక 10 ఇయర్స్ దాకా ఉన్నాడు. ఆయనకి థాట్ మామూలుగా డాన్స్‌ది వచ్చింది. అది ఏదో చేయాలనుకుంటా బాగా అనుకున్నాడు. అదే టైంలో ఏమైందంటే ఆహ్, లాక్‌డౌన్ వచ్చేసింది. ఓకే. ఆ లాక్‌డౌన్‌లో అతను ఫస్ట్ డాన్సరే. లాక్‌డౌన్‌లో ఏమైంది మామూలుగా టిక్ టాక్ అని ఉంటది. అవును. ఆ టిక్ టాక్ కొద్దిగా వైరల్ అప్పుడది. అవును. తమ్ముడికి బాగా ఇంట్రెస్టు అనేది సినిమా పాటలు ఇవి బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఆ సాంగ్స్ ఒకసారి పాడుకుంటా వాయిస్ కొద్దిగా బాగొచ్చింది. అదే దాంట్లో జిల్లాల పేర్లతో పాడడం గానీ, ఇవన్నీ చేసుకుంటా టిక్ టాక్‌లో పెట్టేవాడు. అవును. అది ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేసేవారు. అంటే చాలా మంచిగుంటుంది బ్రదర్ మీది అసలు మీరెందుకు జిల్లాల పేర్లు పాడే బదులు దీనికి జానపదాలు గూడా చేసుకోవచ్చు కదా! జానపద పాటలు గూడా పాడొచ్చు కదా నువ్వు. అవును. నీ వాయిస్ అసలు బావుంది. చాలా చాలా అంటే చాలా బావుంది. మా జిల్లాల పేరు గాదు, మా జిల్లాల పేరు. అదే ప్రతి ఒక్క జిల్లాల పేరు పాడు అనేది రెస్పాన్స్ ఒచ్చేది. అవును. ఆ రెస్పాన్స్‌లో అతనికి చిన్న చాయిస్ చిన్న స్టూడియో షాద్‌నగర్‌లో ఉండేది. అవును. ఇతను పాడగలుగుతా నేను. అంటే నాకింత మంచి పేరొస్తుంది గదా! టిక్ టాక్‌లో. అవును. చూద్దాం నేను గూడా ట్రై చేస్తా. ఒక సాంగ్ ట్రై చేద్దాం అన్నట్టు వెళ్ళాడన్నమాట. వెళ్ళాడు. అక్కడ ఆయన పేరేం పేరుంది. ఆ! జయరాం. జయరాం అతని పేరు. అతను అనుకున్నాడు, ఏం పాడతావు నువ్వు? అసలు నువ్వు పాడగలుగుతావా?" అంటే, "అన్న ఒక్కసారి నా వాయిస్ వినన్నా." "సరే మీకు నచ్చితేనే పాడతాను. లేకుంటే లేదసలు." ఆహా! పాడిండు. పాడితే అతనికి మంచి "అరే! చాలా మంచి వాయిస్ ఉంది రాము. అవును. ఫ్యూచర్‌లో ఎక్కడైనా నీకు యూజబుల్ అయితది. ఖచ్చితంగా ఒక సాంగ్ తీద్దామన్నారు." ఒక సాంగ్ తీశారు. అది నార్మల్‌గానే నడిచింది గానీ, వాయిస్ బావుంది. అలా ఒక 4, 5 సాంగ్‌లయిపోయినాయి. అదయిపోయిన తర్వాత 'సుమసిల్లి' అది ఏమైందంటే, కళ్యాణ్ కీస్ అని ఉంటాడు. మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఇప్పుడు ఫోక్‌లో టాప్ ఆయన. మ్యూజిక్ డైరెక్టర్. ఆయన దగ్గరికెళ్ళాడు. ఆయన దగ్గరికెళ్తే అందరూ లైట్ అప్పుడు అంత పరిచయం లేదు గదా! అందరూ అప్పుడు లైట్ తీసుకునేవాళ్ళనమాట. అంటే చూద్దాం రాము చేద్దాం. అంటే అక్కడి నుంచెళ్ళి ఈరోజు
'రాను బొంబాయికి రాను' అనే సాంగ్‌కి అసలు వేరే లెవెల్. ఇప్పుడు ప్రతి ఒక్కరు పిలుస్తున్నారిప్పుడు. ఇప్పుడు అంతెందుకు ఈ 'రాను ముంబైకి రా' అనే పాట 52,00,00,000 మంది చూడంగా కదా, ఆ పాటని ప్రపంచ ఏదైతే మిస్ వరల్డ్ దాంట్లో అక్కడ కూడా ఒకరు పాడిండ్రు అంటే, ఆ స్టేజ్ పైన కూడా దానికి డాన్స్ చేసిరంటే అసలు రియల్‌గా చెప్తున్నా ఈయన ఇంగ 100% సక్సెస్ అన్నట్టు. సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ప్రపంచంలో వేరే దేశంలో కూడా మన ఈ పాటని, అది ఒక మహబూబ్‌నగర్ జిల్లాకు, ఒక భూత్పూర్ మండలం, ఒక గోపాలాపూర్ గ్రామానికి చెందిన ఒక పర్సన్ రాసి పాడిన పాటని అవతలోళ్ళు పాడుతున్నారు అంటే, వేరే దేశం వాళ్ళు పాడుతున్నారంటే రియల్‌గా మీరు సక్సెస్ అయినట్టు. అయితే ఇటీవల చూస్తే కూడా మనకు దుబాయ్‌లో గామా అవార్డ్ వచ్చింది. ఇంకెన్నో అవార్డ్స్ వచ్చినాయి. బిగ్ టీవీ పెట్టిన ఫోక్స్ నైట్ దాంట్లో కూడా ఈయన అందులో పోయి స్టేజ్ పైన పాడిండు, ఆడిండు. సో ఇట్లా ఎన్నో అవార్డ్స్ వస్తున్నాయి. మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే, మీ తమ్ముడు అన్ని స్టేజ్‌ల పైన గాని ధైర్యంగా పాడుతున్నాడు, మన పాలమూరుకి మంచి పేరు తీసుకొస్తున్నాడు. నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే అన్న అసలు నిజం చెప్పాలంటే మా తమ్ముడు పాలమూరు కోసమే ఎక్కువ. పాలమూరు కోసమే నేను ఈ పాలమూరులో పుట్టినా కాబట్టి, నాకు జానపదాలు ఈ పాలమూరు గడ్డన పుట్టింది కాబట్టి, జానపదాలు ఖచ్చితంగా నేను జానపదాలను పాడి మంచి సక్సెస్ అయ్యి పాలమూరుకి మంచి పేరు తేవాలని చెప్పేసి అతను ధైర్యంతో పాడడం జరిగిందన్న. ఇప్పుడు ఇంకొకటి ఏందంటే, ముఖ్యంగా ఇవంతా అయిపోయింది. భూత్పూర్ నుండి నా ప్రయాణం బిగ్ బాస్ పోయింది. బిగ్ బాస్‌లో సెలబ్రిటీ కంటెస్టెంట్‌గా పోయిండు ఈయన. ఏదో నార్మల్ పర్సన్ లాగా కాకుండా సెలబ్రిటీ కంటెస్టెంట్‌గా పోయిండు. సో నీకు ముందే తెలుసా అంటే ఈయనకి ఈ ఆఫర్ వస్తుందని? అండ్ అసలు ఈయనకు పోవాలని ఉండిండేనా? ఇప్పుడు బిగ్ బాస్ కూడా పోయిండు కదా! ఇప్పుడు బిగ్ బాస్‌లో ఆయన చేసే అంటే అందుట్లో ఆయన బిగ్ బాస్‌లో ఉంటున్నాడు. ఎలా అనిపిస్తుంది మీకు? ఆయన కప్పు గెలుచుకొస్తాడని అంటే మీకేమైనా నమ్మకం ఉందా? అంటే నాకు నమ్మకం ఉంది. ఓకే. నమ్మకం ఉంది. మంచినే ఆడుతున్నాడు. నాకు సార్ గూడంగా బానే చెప్తున్నాడు. పర్వాలేదు. చెప్తున్నాడు నువ్వు బానే ఆడతావు. ఇలాగే కంటిన్యూ చెయ్యి. నీ సాంగ్ ఎలా కంటిన్యూ అవుతుందో మీరు కూడంగా దీంట్లోనే అలానే కంటిన్యూ అవ్వాలి. అవును. ఆల్ ది బెస్ట్ రాము రాథోడ్ అని చెప్పారు. మాకైతే సంతోషంగా ఉంది అందరికి. అవును. ఇలాగే ఆడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో మహబూబ్ నగర్‌కి మన రాము రాథోడ్ వల్ల మహబూబ్ నగర్‌కి ఒక పేరొస్తుంది. కొందరు స్పోర్ట్స్‌లో పోతారు. కొందరేమో ఇంకేదైనా అంటే ఒక విద్యా పరంగా గాని, వైద్య పరంగా గాని, స్పోర్ట్స్ పరంగా గాని మన మహబూబ్ నగర్‌కి పేరు తెచ్చేటోళ్ళున్నారు. సేమ్ టైమ్ ఈ విధంగా అంటే ఒక జానపద అంటే ఇటువంటి పాటలు మీ లంబాడి సంస్కృతి సాంప్రదాయాలను కూడా ఒక పాట రూపంలో రాసి ఈ ట్రెండింగ్ తగ్గట్టు ఆ పాటలని డాన్స్ కంపోజ్ చేసి ఆ మ్యూజిక్ వీడియో వాడి ఎంతో మందిని అట్రాక్ట్ చేస్తున్నాడు, ఎంతో మందిని ఆకర్షింపజేసిండు ఆయన పాటల ద్వారా. సో ఇప్పుడు ఆ స్థాయికి పోయిండు రాము రాథోడ్. ఈ మన మహబూబ్ నగర్ పేరు తెస్తున్నాడు. సో బిగ్ బాస్‌లో కూడా గెలిచేటట్టు సో మన మహబూబ్ నగర్ కూడా సపోర్ట్ చేయాలని మీరేమైనా కోరుకుంటున్నారా ప్రజలకి? నమస్తే అండి. మన మహబూబ్ నగర్ జిల్లా నుంచెళ్ళి రాము రాథోడ్ బిగ్ బాస్‌కెళ్ళాడు. ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని చెప్పేసి మీకు నంబర్ చెప్తాను రాము రాథోడ్‌ది. జస్ట్ చిన్న మిస్డ్ కాల్ అండి. 30 సెకండ్ మీరు కేటాయిస్తే ఈ నంబర్‌కి జస్ట్ మిస్డ్ కాల్ చేయండి. 8886650458 ఈ నంబర్‌కి ఏం ఖర్చు ఉండదండి. జస్ట్ మీరు ఓటింగ్ మిస్డ్ కాల్ ఇస్తే చాలండి. మన మహబూబ్ నగర్ జిల్లాకి మంచి పేరు తేవాలని చెప్పేసి కోరుతున్నాను. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి దయచేసి. నమస్కారం అండి అందరికీ. మాది మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండల్ గోపాలాపూర్ విలేజ్ మాది. నేను యాక్చువల్‌గా పొలిటికల్‌గా ఉంటూ రాము రాథోడు నాకు మా చిన్నాయన కొడుకు తమ్ముడైతాడు. అతనికి దయచేసి ఇప్పుడు చిన్న స్థాయి నుంచి అంటే మామూలు వ్యవసాయ కుటుంబం నుంచి ఇంత స్థాయిలో డాన్సర్‌గా, సింగర్‌గా, రైటర్‌గా ఇంత డెవలప్ అయిందంటే మన మండలానికి మహబూబ్‌నగర్ జిల్లాకు చాలా గొప్ప వరం అనుకోవాలి. అతనికి మన మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న యువత కానీ ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు, యువకులు ఎందుకంటే చిన్న స్థాయి నుంచి ఎదిగిన రాము రాథోడ్‌కు మనం అందరూ సపోర్ట్ చేయాలి తప్పకుండా. కాబట్టి మన తమ్ముడు రాము రాథోడ్ బిగ్ బాస్ 9కు సెలబ్రిటీస్‌గా సెలక్షన్ కావడమే మన చాలా గొప్ప విషయం అది. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి అతనికి అత్యధికంగా ఓటింగ్ చేసి మన తమ్ముడిని రాము రాథోడ్‌ని తప్పకుండా చాలా ఓటింగ్‌లోనే ఫస్ట్ రావాలని చెప్పి మన మహబూబ్‌నగర్ జిల్లాని తెలంగాణలో మంచి పేరు తీసుకురావాలని చెప్పి మేమందరంతో పాటు మీరందరూ కోరుకోవాలి. కాబట్టి రాము రాథోడ్‌ని ఒక మిస్డ్ కాల్ అంటే నెంబర్ ఇంతకుముందు చెప్పిండ్రు. కాబట్టి ఆ నెంబర్‌కు తప్పకుండా మీరు ఒక్క మిస్డ్ కాల్ చేయండి. మనదేం పోయేదేం లేదు. ఏంటంటే మిస్ కాల్ అనేది ప్రతిరోజు ఉదయం ఒక 30 సెకండ్లు కేటాయిస్తే మన తమ్ముని మంచి మెజారిటీతోనే మనం ఓటింగ్ వేసి గెలిపించుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి అందరూ ఒక్క మిస్డ్ కాల్ ఇచ్చి మన రాము రాథోడ్‌ని గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కాబట్టి థ్యాంక్ యూ అండి.
బిగ్ బాస్‌కి వెరీ వెరీ థాంక్స్ చెప్తున్నాం. మరియు నాగార్జున సార్‌కి వెరీ హ్యాపీ పిలిచినందుకు సార్ గూడంగా మా తరఫు నుంచి థాంక్స్ చెప్తున్నాము. అండ్ మాకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీగా ఉంది. మా తమ్ముడు ఇక్కడ చిన్న స్థాయి నుంచి అక్కడ బిగ్ బాస్ వరకు వెళ్ళిండని మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా తమ్ముడు మంచి మెజారిటీతో రావాలని మేము కోరుకుంటున్నాము. మంచిగా స్థాయి నుంచి ఇంకా మంచి స్థాయిలో వస్తాడని చెప్పేసి అందరం ఫ్యామిలీ మొత్తం కోరుకుంటున్నాము. మా తమ్మునికి సపోర్ట్ చేయండి. మా తమ్ముడు కాదు, మీ తమ్ముడు, అందరికి తమ్ముడు. మన మహబూబ్ నగర్ ముద్దు బిడ్డ కాబట్టి ఫోక్ సింగర్, రైటర్ అన్నీ అతనే. తన చిన్న మైండ్‌తో అంత పెద్ద ప్రాసెస్‌ని చేయడము, సాంగ్స్ రాయడము, పాడడము, డాన్స్ చేయడము అంత చేసిండు కాబట్టి చాలా కష్టపడ్డాడండి. చిన్నగున్నప్పటి నుంచి ఇప్పటి వరకైనా గూడంగా ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. తనకు మా ఫ్యామిలీ అంటే చాలా, మా ఫ్యామిలీలో అందరూ బాగుండాలి. ప్రతి ఒక్కరు బాగుండాలి. మా అమ్మ, నాన్న కష్టపడ్డారు. చిన్నగున్నప్పటి నుంచి కష్టపడ్డారు. అందరూ కష్టపడ్డారు కాబట్టి మా పరిస్థితి ఇట్లా ఉండకూడదు. ఇంకా కొంచెం మంచిగుండాలి. నలుగురిలో మంచిగుండాలి. మా అమ్మ, నాన్న కొంచెం మంచిగా ఒకప్పుడు కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు కష్టపడకుండా మంచిగా ఉండాలి మా అమ్మ, నాన్న అని చెప్పేసి తను కూడా ఇప్పుడు కష్టపడుతుండు. మా అమ్మ, నాన్నని హ్యాపీగా ఉంచుతుండు. ప్లస్ తన ఫ్యామిలీ మెంబర్స్‌ని హ్యాపీగా ఉంచుతుండు. ఎవ్వరిని ఏం ప్రాబ్లమ్ రానీయకుండా చూసుకుంటుండు. అంటే మా ఫ్యామిలీలో తను పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాము. తను గొప్ప పేరు తెచ్చిండు మా ఇంటికి. మాకు అదే సంతోషము. ఇంకా ముందు ముందు ఇంకా మంచిగా పేరు తెస్తాడని అనుకుంటున్నాము. తనని ప్లీజ్ సపోర్ట్ చేయండి. బిగ్ బాస్‌కి వెళ్ళిండు కాబట్టి మన మామ్నార్ డిస్ట్రిక్ట్‌కి పేరు వస్తుంది కాబట్టి అందరం సపోర్ట్ చేద్దాము తమ్మునికి. రాము రాథోడ్‌కి ఎంతమంది ఇష్టమో తెలవదు కానీ మీరు ఇప్పుడు ఏసే ఓట్లను బట్టి రాము రాథోడ్ అంటే ఎంత ఫేమస్ అనేది మాకు తెలుస్తుంది. ప్లీజ్ దయచేసి తమ్మునికి ఓటేయండి. ఆల్ ది బెస్ట్. విన్నారు కదా! మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం గోపులాపూర్ గ్రామంలో చాలా మిడిల్ క్లాస్‌కి చెందిన ఒక రాము రాథోడ్ అనే వ్యక్తి భూత్పూర్ నుండి బిగ్ బాస్‌కు ఏ విధంగా పోయిండనేది వారి తల్లిదండ్రులు, వాళ్ళ అక్క, తమ్ముళ్ళు వారి మాటల్లో మనం తెలుసుకున్నాం. చిన్నగున్నప్పటి నుండి వాళ్ళ అమ్మా, నాన్న ముంబైకి కూలికెళ్తే కూడా ఆయన ఇంటి దగ్గర ఉండు చదువుకుంటూ కూడా ఆయనకిష్టం. నాకు డాన్స్ దీనిపైన ఆసక్తి అని. అదేవిధంగా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయం లంబాడీ జాతికి చెందిన వీళ్ళు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా పాటలు, అది కూడా ఇప్పుడు ప్రెజెంట్‌గా ఉన్న ట్రెండింగ్ పాటలకైతే చాలామంది చూసారని ఆ ట్రెండింగ్ పాటల్లో వాటిని రాసి దాని తగ్గట్టు డాన్స్ కంపోజ్ చేసి దాని తగ్గట్టు లిరిక్స్ రాసి రైటర్‌గా, డాన్సర్‌గా చాలా మంచి పేరు తెచ్చుకొని ఆయన ఇప్పుడు బిగ్ బాస్‌కెళ్ళిండు. ఆ స్థాయికి వెళ్ళిండు. ఏది కూడా అంత ఈజీగా రాదు. ఎన్నో కష్టాలు సంవత్సరాలు అంటే చిన్న వయసు నుండే ఎన్నో కష్టాలు పడి ఆయన ఏదైతే రావాలనుకున్నాడో దాని మీద ఆసక్తి పెట్టి కష్టపడి ఇప్పుడు ప్రస్తుతం బిగ్ బాస్‌లో ఒక సెలబ్రిటీ స్థాయికి, అంటే వలసల జిల్లాగా పేరున్న మన జిల్లా నుండి ఆయన ఒక సెలబ్రిటీ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్‌లోకెళ్ళి అదేవిధంగా ఆయన రాసిన పాటలను మిస్ వరల్డ్ వేదికల పైన కూడా ఏదో అంటే వేరే దేశానికి చెందిన సుందరీమణులు కూడా పాడి నృత్యం చేసిండ్రు. అంటే అంత అతిశయోక్తి కాదు. అంత మామూలు విషయం కాదు. అలాంటి వ్యక్తి మన అంటే ఆళ్ళ మండలికి, భూత్పూర్ మండలికి, దేవరకథ నియోజకవర్గంతో పాటు మహబూబ్ నగర్ జిల్లాకు కూడా ఒక పేరు తీసుకొస్తున్నాడు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అలాంటి వ్యక్తికి మనం మన సోదరుడు, అంటే మనకు ఆ ఛాన్స్ రాలేదు కానీ ఒక పర్సన్‌కి మనతో పాటు ఉన్న మన తోటి మిత్రుడు అనుకోండి, సోదరుడు అనుకోండి, ఆయనకు ఆ ఛాన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇక్కడున్న స్నేహితులు, ఊరు వాళ్ళు కూడా కోరుకుంటున్నారు దయచేసి అందరం సపోర్ట్ చేయడం. ఒక్కసారి నేను ఒక నెంబర్ చెప్తాను. ఆ నెంబర్‌కి మిస్డ్ కాల్ ఇవ్వడం వల్ల ఆయనకు ఒక ఓటింగ్ వస్తది. ఆ ఓటింగ్‌లో కూడా ఆయన వస్తాడు. గెలిచే అవకాశం ఉంది. ఇది ఖర్చు కూడా కాదు. ఒక్క మిస్డ్ కాల్, జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఒక 10 సెకండ్స్ టైం స్పెండ్ చేసి మీ మొబైల్ నుండి నేను ఇప్పుడు నెంబర్ చెప్తాను. ఆ నెంబర్‌కి జస్ట్ మిస్డ్ కాల్ ఇవ్వండి. మన రాము రాథోడ్, మన మహబూబ్‌నగర్ బిడ్డ బిగ్ బాస్ సీజన్ 9లో గెలిచే అవకాశం ఉందని వారు కోరుకుంటున్నారు. ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరూ కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కు దయచేసి అందరూ ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. దాంతో ఆ పర్సన్‌ని మనం ఇంట్లో కూర్చొనే మన తమ్ముడిని గెలిపించిన వాళ్ళైతాం. మన మహబూబ్ నగర్‌కి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పోర్ట్స్‌లో గాని, విద్యా, వైద్యం పరంగా పేర్లు చేస్తున్నారు. రాము రాథోడ్ జానపద, మన తెలంగాణకు సాంప్రదాయాలు అయిన జానపద ఆ పాటల ద్వారా మన మహబూబ్ నగర్‌కి కూడా పేరు తీసుకొస్తున్నాడు. అలాంటి వ్యక్తిని గెలిపించే బాధ్యత మనందరిపైన ఉంది. దయచేసి స్క్రీన్ పైన నేను చూస్తున్న నెంబర్‌కి ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. ఆయనను బిగ్ బాస్‌లో గెలిచే విధంగా మనమందరం ఆయనకు సపోర్ట్ చేద్దాం. సపోర్ట్ రాము రాథోడ్. సపోర్ట్ ఫర్ రాము రాథోడ్. అందరూ సపోర్ట్ చేయలే రాము రాథోడ్కు.